దీనికి ఏమంటారు? పాటలు పాడే వాళ్ళు కూడా ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది అనుకోవచ్చా ఏంటి? లేదమ్మా, ఈ పాటలు పాడే డి షోలు వేరు, ఇంకో షోలు వేరు, ఈ షో వేరమ్మా. పాడుతా తీయగలో గళమే తప్పితే డ్రెస్సుల గురించి కాదమ్మా. వాళ్ళ గళాన్ని గురించే చూస్తారు, డ్రెస్సుల గురించి. ఇప్పుడు అమ్మాయి చెప్పేది అంటాను, ఎవరు చెప్పారు? ఆ అమ్మాయికి ఏమన్నా కీరవాణి గారో లేకపోతే చంద్రబోస్ గారు లేకపోతే సునీత గారు మీకు అన్నారా? ఎవరో కాశ్యపురు అన్నాడు అంటది. అది అన్నాడో లేదో అంటే నువ్వు ఆ కాశ్యపురు అనుంటే అప్పుడే నువ్వు స్పందించుంటావు కదా, ఎలా అడుగుతావని. కాకుండా ఇవాళ ఇప్పుడు మాట్లాడే అది ఎవరో అన్నాడని, కాశ్యపురు అన్నాడని వీళ్ళని నిందించడం ఏంటి? వీళ్ళు సేవింగ్ చేసేది అర్థం ఉందో? దాంట్లో లాజిక్ ఉందో ఎక్కడన్నా? ఏదో ఒక ఆరోపణ చేయాలి, తన ఓటమికి కారణాలు ఎత్తకాలి తప్పితే తను ఎలిమినేట్ అయ్యారంటే నీ శక్తికి మిగతా వాళ్ళు ఇంకా బలంగా ఉన్నారు, కరెక్ట్ గా ఉన్నారు అంతే. అక్కడ అర్థం చేసుకోవాలి. నిన్నేదో ఎలిమినేట్ చేస్తే వాళ్ళకి వచ్చేది ఏంటి? వాళ్ళకేనా ఆ ముగ్గురికి నువ్వేమైనా పోటీనా, నువ్వేమైనా కాంపిటీషనా? నీ వల్ల వాళ్ళకేమైనా నువ్వు ఎదిగితే వాళ్ళకేమైనా నష్టమా? ఏముంది? వాళ్ళ స్థాయిలో వీలైతే సహాయం చేస్తారు, నువ్వు ఎదగడానికి ఉపయోగపడతారు తప్పితే నిన్ను దించడం వల్ల వాళ్ళు నువ్వే యువర్ కాంపిటేటర్ టు దెమ్, యువర్ నెవర్ ఏ కాంపిటీటర్. వాళ్ళ కాంపిటీటరే కాదు. సునీతకు నువ్వేమన్నా కాంపిటీటరా? కాదు కదా. ఎందుకు ఊరినే పిచ్చి మాటలు? అంటే మీరు చెప్తున్న ప్రకారం ఒకవేళ ఇప్పుడు ఈ అమ్మాయి ప్రవస్తి అనే అమ్మాయి అంటే సోషల్ మీడియాలో లైక్ ఫేమ్ కోసమని ఇలాంటి ఆరోపణలు చేస్తుంది అంటున్నారా ఏంటి? ఫేమ్ కోసం చేస్తున్నారో లేకపోతే వాళ్ళ ఓటమిని కవర్ చేసుకుంటారని చేస్తున్నారో, రేపు లాజిక్ ఎదుర్కొంటారు. రేపు తనకి మార్కెట్ లో తనకి పాటలు రాకపోతే ఈ కారణం వల్ల నాకు పాటలు రాలేదు అని రేపు చెప్పుకోవటానికి లాజిక్ ఎదుగుతుందో కేసులో తను కాంపిటీషన్ లో ఫెయిల్ అయిందమ్మా. కాంపిటీషన్ లో ఫెయిల్ అయినాడు. నేను రన్నింగ్ రేట్ లో ఫస్ట్ వస్తే నా వెనకాల వచ్చిన 3వ ప్లేస్ లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ లో వచ్చి నన్ను తప్పు పట్టడం కాదు కదా. నువ్వు రావడానికి ఎక్కడ వెనకపడ్డావో నువ్వు ఆలోచించుకోవాలి. అది వదిలేసేసి జడ్జి కొంచెం లేట్ గా ఊపాడు, లేదా జడ్జి ఊపినాక నేను తల తిప్పుకోవాల్సి వచ్చి 6 నిమిషం దాకా ఇవన్నీ గుండి తాపుడి. నువ్వు పోటీలో పర్ఫెక్షన్ కావాలి, వాళ్ళు కోరతారు. కోరిన దానిలో నీ దగ్గర ఆర్డర్తో లోపించింది. హై పిచ్కి వెళ్ళినప్పుడు ఫాల్స్ వాయిస్ వచ్చింది. ఈ వాస్తవాలు. నేను హై పిచ్ వాయిస్ అనేది చాలా ఉంటది. మహాగాన కోకిల పీసుశీల గారు ఒకసారి నా సినిమాలో నాకు పాట పాడాల్సి వచ్చినప్పుడు నేను హై పిచ్ పాట ఆవిడతో, అన్ని పాటలు ఆవిడతోటి పాడించుకున్నాను. ఆవిడంటే నాకు ఇష్టం, ఆవిడతోటి పాడించుకోవాలని. ఈ పాట కూడా ఆవిడతోటి అంటే అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ఆవిడ హై పిచ్ ఆవిడ వాయిస్ లో రాదండి, కొంచెం ఫాల్స్ వచ్చేస్తుంది, జానక్ గారితో పాడిద్దామంటే కాదు నేను ఆవిడతోటి పాడించాలనుకుంటే ఆవిడ ట్యూన్ విని రిహార్సల్కి వచ్చి వద్దండి ఈ హై పిచ్చి జానక్ గారు అయితేనే బాగుంటుంది, నా దాంట్లో అయితే నా కోసం పిచ్ తగ్గించాల్సి వస్తుంది, సాంగ్ యొక్క ఇది దెబ్బతింటుంది, వద్దు అన్నది. అది గొప్పతనం. ఆవిడకన్నా మధురమైన వాయిస్ ఏం కాదు కదా. ఆవిడ మధురమైన వాయిస్ లోనే హై పిచ్ పలక